అతను కారు వుడ్ను పూర్తి శక్తితో పనిచేశాడు మరియు నేరుగా కదులుతున్న కారు అకస్మాత్తుగా పూర్తి 360 డిగ్రీల ముందు భాగాన్ని తిప్పింది. కానీ అది భౌతికంగా సాధ్యమేనా? ఈ అపోహను పరీక్షించడానికి వారు మొదట కారు ముందు భాగాన్ని ఎత్తడానికి ఎంత శక్తి అవసరమో గుర్తించాల్సి వచ్చింది. ముందు భాగం నేలను తాకి పివోట్ పాయింట్గా పనిచేస్తే ముందు భాగం తిప్పడం సాధ్యం అవుతుంది. సంఖ్యలను అమలు చేసిన తర్వాత కారు ముక్కును నేలకు తీసుకురావడానికి 5.0 పౌండ్ల శక్తి అవసరమని వారు కనుగొన్నారు. కాబట్టి వారు 20 అడుగుల ఎత్తు నుండి ఒక పెద్ద ఇనుప పిడికిల్ని పడవేయాలని ప్లాన్ చేశారు. శక్తిని లెక్కించిన తర్వాత ఆ ఎత్తు నుండి 500 పౌండ్ల బరువు పడితే అదే ప్రభావం ఏర్పడుతుందని వారు గ్రహించారు. టోరీ 500 పౌండ్ల బరువున్న భారీ ఇనుప పిడికిలిని నిర్మించాడు మరియు కారు గంటకు 30 మైళ్ళ వేగంతో ముందుకు లాగబడుతుంది. అది గ్రౌండ్ సెన్సార్ మీదుగా వెళ్లిన తర్వాత పిడికిలి పై నుండి పడి కారును ఢీకొంటుంది. మొదటి పరీక్ష సమయంలో టైమింగ్ ఆఫ్లో ఉంది మరియు పిడికిలి కారు మధ్యలోకి తగిలింది. కారు పల్టీలు కొట్టడానికి బదులుగా కారు పూర్తిగా ధ్వంసమైంది. రెండో ప్రయత్నంలో కూడా అదే తప్పు జరిగింది. కానీ అదృష్టవశాత్తు ఇంజిన్ దెబ్బతినలేదు మరియు వారు కారును తిరిగి ఉపయోగించగలిగారు. మూడవ ప్రయత్నంలో పిడికిలి చివరకు హుడ్ను తాకింది. ముందు భాగం నేలను తాకింది, కానీ వెనుక చక్రాలు కూడా పైకి లేవలేదు, తిరగబడటం లేదు. మరిన్ని కార్లను నాశనం చేయకుండా ఉండటానికి టోరీ మరింత భౌతిక శాస్త్రానికి అనుకూలమైన ఆలోచనతో ముందుకు వచ్చాడు. కారుకు లివర్ను జోడించండి. ఇంపాక్ట్ పాయింట్ను పివోట్ నుండి దూరంగా ఉంచడం ద్వారా అది ముందుకు పల్టీలు కొట్టే అవకాశాలను పెంచుతుంది. వారు కారుపై స్టీల్ లివర్ను అమర్చారు మరియు ఇనుప పిడికిలిని 5.0 పౌండ్ల కాంక్రీట్ బ్లాక్తో భర్తీ చేశారు. అన్నీ సెట్ అయిన తర్వాత అంతిమ పరీక్ష ప్రారంభమైంది. బ్లాక్ లివర్ పై సరిగ్గా ల్యాండ్ అయింది, కానీ కారు 45 డిగ్రీల కోణంలో మాత్రమే ముందుకు వంగి ఉంది. తిప్పకూడదు, దగ్గరగా కూడా కాదు. కాబట్టి మీరు ఎంత బలంగా ఉన్నా మీరు ఒక్క పంచ్తో కారును ముందుకు తిప్పడం లేదు. అపోహను బద్దలు కొట్టారు.